టామ్ హ్యాక్ మిసైల్స్తోని అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్కి ఇటు సౌదీ గల్ఫ్ దేశాల సపోర్టు గత కొన్ని నెలలుగా సౌదీ గల్ఫ్ దేశాల సపోర్టు తీసుకొని కొన్ని నెలలుగా ఖమేనీని ట్రాక్ చేశారు. ఖమేనీ పైన ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద 2 వారాల ముందే ఆపరేషన్ లాంచ్ డేట్ ఫిక్స్ చేశారు. 2 వారాల ముందు ఫిక్స్ చేసి ఎప్పుడు ఖమేనీని ట్రాక్ చేస్తూ మొత్తానికైతే ఫిబ్రవరి 28న ఇటు ఖమేనీకి చెక్ పెట్టింది ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద శాటిలైట్ ద్వారా ఖమేనీని గుర్తించారు. లొకేషన్ గుర్తించిన వెంటనే ఒక 15 నిమిషాల్లోనే ఇటు ఖమేనీని హతము చేశారు. ఖమేనీ లొకేషన్ని ట్రాక్ చేసిన ఒక 15 మినిట్స్లోనే ఖమేనీ ప్యాలెస్లో ఉన్నాడని కన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే అక్కడ మిసైల్స్తోనే అటాక్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్నే యూజ్ చేశారు. గతంలో ఆపరేషన్ సింధూర్లో ఎలాగైతే ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ని భారత్ ఇండియా ఎలా యూజ్ చేసిందో అలాంటి మిసైల్స్ని మొత్తానికైతే ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ అలాంటి మిసైల్స్నే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు ఖమేనీ బిల్డింగ్ పై దాదాపు ఒక 30 మిసైల్స్తో ఎట్ ఏ టైం అటాక్ చేశారు. సో దాని తర్వాత ఒకసారి మనం చూస్తే ఇటు ఖమేనీ ఉన్న ప్యాలెస్కి సంబంధించిన విజువల్స్ని మనం చూసాం. ఆ ప్యాలెస్లోనే తన మృతదేహాన్ని గుర్తించినట్టు తెలుస్తుంది. అలాగే ఇటు ఖమేనీ మరణంతో ఇటు ఇరాన్ రగిలిపోతుంది. ప్రస్తుతానికి ఇరాన్లో ఉన్న కొంతమంది ఖమేనీకి సంబంధించిన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సపోర్టర్స్ ప్రస్తుతానికి ఇటు ఇరాన్లో వాళ్ళు కొంత ప్రతిఘటన చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా మనం చూస్తే కనుక ఒకసారి ఇటు ఇరాన్లో మ్యాక్సిమం పీపుల్ ఎక్కువ శాతం ఇటు ప్రస్తుతానికి ఖమేనీ లేకపోవడాన్ని దాన్ని మాత్రం ప్రస్తుతానికి వాళ్ళు హర్షిస్తున్నారు. సో రానున్న రోజుల్లో మరి రానున్న రోజుల్లో ఇటు ఇరాన్లో సక్సెసర్గా ఎవరు ఉండబోతున్నారు? మేబీ ఇరాన్కి సంబంధించి ఇటు పొటెన్షియల్ సక్సెసర్స్ గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఖమేనీకి సంబంధించిన రెండో కొడుకు కావచ్చు, ఇటు అలీ లర్జానీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సక్సెసర్స్గా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఇటు ఇరాన్కి సంబంధించిన అసెంబ్లీలో దాదాపు 85 మంది మెంబర్స్ ఉంటారు. ఆ 85 మంది మెంబర్స్ మరి వారందరూ కూడా కలుసుకొని ఓటింగ్ ద్వారా నెక్స్ట్ లీడర్ని సాధారణంగా ఎన్నుకునే పరిస్థితులు. మరి ఇటు మిలిటరీ ఒకవేళ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మిలిటరీ కూడా ఇటు ఇరాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైనా ఇలా డిక్టేటర్గా ఉన్న ఒక ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా అంటే ఇటు డెమోక్రటీ అంటే ఇటు ఓటు ద్వారా సాధారణంగా ప్రజలందరూ కూడా ఒక ఎలక్షన్కి వెళ్ళి తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే పరిస్థితులు నెలకొనడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇటు అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా క్లియర్గా మిలిటరీకి సంబంధించిన వ్యక్తులే మరొకసారి పవర్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అంటూ ఇటు అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పుకొస్తున్నాయి. సో ఓవరాల్గా ఎలాంటి అప్డేట్ రాబోతుంది అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు ఇరాన్కి సంబంధించిన ప్రజలైతే హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు ఖమేనీ 50 సంవత్సరాల పాలన తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి మాకు అంటూ ఇటు ఇరాన్ ప్రజలైతే కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా ప్రస్తుతానికి ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ప్రస్తుతానికి అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు నెతన్యాహు అలాగే ట్రంప్ కూడా మరి కాసేపట్లో మరి ఇరాన్కి సంబంధించి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఇటు ఇరాన్కి సంబంధించి మరి ఎలక్షన్స్కి వెళ్ళాలా, డెమోక్రసీని నెక్స్ట్ లీడర్ ఎవరన్న దానిపై కూడా కొంత క్లారిటీ అయితే ఇటు ట్రంప్ కానీ అలాగే ఇటు నెతన్యాహు కూడా ఇచ్చే అవకాశం మరి కాసేపట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇటు ఖమేనీ మృతిని ప్రస్తుతానికి ఇరానియన్ మీడియా కన్ఫర్మ్ చేసింది, ఇటు ట్రంప్ కూడా కన్ఫర్మ్ చేశాడు. సో ఓవరాల్గా ఒక్కసారి మనం చూస్తే కనుక రానున్న రోజుల్లో మరి మిలిటరీ ఏమైనా ఓవర్టేక్ చేసే అవకాశం ఉందా, లేక మిలిటరీ కాకుండా ఎలాంటి రెజ్యూమ్ రాబోతుంది అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్కి సంబంధించిన చాబహార్ పోర్ట్లో కూడా ఇటు భారత్కి సంబంధించిన
ఇండియాకి సంబంధించి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు చైనాతో కూడా ఒక రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నారు. చైనాకి కూడా ఇటు ఇరాన్ ఆయిల్ని సప్లై చేయడం. ఒకవేళ ఒకసారి ఇటు చైనాతో ఒకసారి మనం చూస్తే కనుక చైనాతో కూడా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. దీని ఎఫెక్ట్ ఇటు ఇరాన్లో ఖమేనీ చనిపోయిన తర్వాత దీని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ప్రపంచ దేశాలపైన ఎలా ఉండబోతుంది? ఒక్కసారి ఇటు అక్కడ ప్రజలు ఎలా హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారో ఒక్కసారి ఆ విజువల్స్ నీకు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం ఇరాన్కి సంబంధించిన ప్రజలు ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఖమేనీ మృతిని, ఒక డిక్టేటర్షిప్ని. ఇరాన్కి సంబంధించిన ప్రజలు ఇటు ఖమేనీ మృతిని, ఒక డిక్టేటర్షిప్ని తొలగిపోయిన తర్వాత ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం విజువల్స్లో చూసాం ఇప్పటిదాకా చాలా క్లియర్గా. అటు ఇరాన్లో ప్రజలు హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. వి లవ్ అమెరికా, వి లవ్ ట్రంప్ అంటూ మొత్తానికైతే ఇటు ట్రంప్ను పొగుడుతున్నారు, ఇటు అమెరికాను పొగుడుతున్నారు. సో మొత్తం మీద మాకు విముక్తి కల్పించాడు ట్రంప్ అంటూ మొత్తానికైతే మనం విజువల్స్లో చూసాం చాలా క్లియర్గా. వీధుల్లోకి వచ్చి మరి అక్కడ ప్రజలు సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు నెతన్యాహుకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో మరి నెతన్యాహు కూడా ఒక మీటింగ్ పెట్టి మరి దాని గురించి మాట్లాడే అవకాశం ఉందా, దానిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఇటు నెతన్యాహు కానీ ట్రంప్ కానీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి మనం చూస్తే ఈ ఆపరేషన్కి ఇటు సౌదీ, గల్ఫ్ దేశాలన్నీ కూడా అంటే ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, అలాగే ఇటు జార్డన్ పరిసర ప్రాంతాల్లో, ఇరాన్కి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలన్నీ కూడా మొత్తానికైతే ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ దాడుల్లో ఒక ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ని యూజ్ చేశారు, ఎగ్జాక్ట్గా టార్గెట్ని మాత్రమే హిట్ చేసేలాగా. సో ఈ దాడి మనం ఇప్పటిదాకా ప్రస్తుతానికి ఇటు ఇరాన్లో జరిగిన దాడుల్లో ఎంతమంది చనిపోయారు దానికి సంబంధించిన కొంత అప్డేట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్లో మినాబ్లో జరిగిన దాడిలో దాదాపు 100 మంది స్కూల్ పిల్లలు చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే దాంతోపాటు ఓవరాల్గా ఇటు ఇరాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దాదాపు 200కు పైగా వ్యక్తులు చనిపోయారు అంటూ ఇరానియన్ రెడ్